పరిశుద్ధుడా, మాకిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి వందనాలు. మరి యొక్క పర్యాయము మీ మెల్లని స్వరమును వినాలని ఆశపడుతున్నాం. ఖచ్చితంగా మీరు మాట్లాడతారు. విని అర్థం చేసుకొని అంగీకరించి మా జీవితాలలో అన్వయించడానికి ప్రత్యేకమైన సహాయమును చేయుమని యేసునామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఒక ఆదివారపు ఉదయము ఒక ఆయన యథావిధిగా చక్కగా తయారయ్యి గుడికి బయలుదేరారు నడుచుకుంటా. ఎందుకంటే మందిరం దగ్గర కాబట్టి. నడుచుకుంటా వస్తూ ఒక ప్లేస్ వచ్చేసరికి తన హఠాత్తుగా పడిపోయాడు. ఎందుకో తెలియదు, పడిపోయాడు. పడిపోతే బట్టలు కొంచెం మురికయ్యాయి కాబట్టి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని మళ్ళీ బయలుదేరాడు. మళ్ళీ అదే స్పాట్లో మళ్ళీ కింద పడ్డాడు. అర్థం కాల, ఏంటి ఎప్పుడు జరగలేదు. మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఏం చేశాడు అండి? వింటున్నట్టే ఉన్నారా? పొద్దున్న టిఫిన్ చేసి వచ్చారుగా, చేయపోయినా పర్వాలేదు, రైట్? నిద్రపోతున్న వాళ్ళు ఒకసారి పక్కన వాళ్ళు పలకరించాలో గుడ్ మార్నింగ్ చెప్పండి. మా మామగారిని రెడీ చేశారు. 6:03 3 ఆ కుర్చీ నాదే అంటాడు ఆయన. నేను దాన్ని ఏం చేయలేకపోయాను. ప్లస్ ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్గా ఎదురుగుంటారు, అక్కడి నుంచి గొరక నాకు వినిపిస్తుంది, మీకు వినిపిస్తుందో లేదో. కాబట్టి ఇటు అస్సలు చూడండి, నేను అటు చూసి మాట్లాడుతూ ఉంటా, ఆన్ ద లైటర్ సైడ్. ఓకే, దేవుడు వారికి ఇచ్చిన ఆశను బట్టి వందనాలు, లేకపోతే ప్రాబ్లం. ఆల్ రైట్. మళ్ళీ బట్టలు మార్చుకొని వచ్చాడు. థర్డ్ టైం వచ్చేసరికి ఎక్కడైతే తను పడ్డాడో ఒక ఆయన లైట్ పట్టుకొని నిలబడ్డాడు. ఏంటి సార్ అంటే, అరే మీరు 2 సార్లు పడ్డారు ఇక్కడే కదా, నేను చూస్తున్నాను కాబట్టి మీకు దారి చూపించడానికి నేను వచ్చాను అన్న. చాలా సంతోషించాడు, దేవునికి వందనాలు చెల్లించాడు. ఆ లైట్ పట్టుకొని గుడి దాకా వచ్చాడు. లోపలికి ఈ వ్యక్తి లోపలికి వెళ్తూ అన్నాడు, సార్ మీరు నా కోసం నిలబడి లైట్ తీసుకొని అక్కడికి వచ్చి మీరు బయట ఉండిపోయారేంటి, మీరు కూడా గుడికి వస్తారని నేను అనుకున్నా అంటే, నేను రాను అన్నాడంట. నేను రాను. అదేంటంటే నాకు అర్థం కావట్లే, ఎందుకు మీరు లోపలికి రారు అంటే, నేను ఎవరనుకున్నావు అన్నాడు. ఎవరేంటి అన్నాడు. సాతాను అన్నాడు. సాతాను? అయ్యో నాకు తెలియదే అన్నాడు. ఆయన ఫస్ట్ టైం నిన్ను పడేస్తే నువ్వు రిటర్న్ వెళ్ళావు, తయారై వచ్చావు. అది మీ దేవుడు చూసి నీ పాపాలన్నీ క్షమించేశాడు. సెకండ్ టైం పడ్డావు, మళ్ళీ వెళ్ళావు, తయారయ్యావు. దానిని బట్టి మీ దేవుడిని ఇంటి వారి పాపాలన్నీ కూడా క్షమించేశాడు. 3వసారి మళ్ళీ నిన్ను పడేసి నువ్వు వెళ్తే నీ ప్రాంతం అంతా మారిపోద్దని తెలిసి నేను చర్చకు పంపించేసా అన్నాడు. హల్లెలూయా. సో ద పాయింట్ ఈజ్ కమ్ బ్యాక్. ఐఎమ్ టెలింగ్ యూ, ఎప్పుడు రాని అవసరతలు ఎప్పుడు వస్తాయి? ఆదివారం ఉదయమే. అన్నీ అర్జెంటే. మటన్ కొనుక్కోవటం అర్జెంటే, అశోక్ నగర్కి వెళ్ళటం అర్జెంటే, పాలు మరిగిష్టం అర్జెంటే, అన్నీ అర్జెంటే. కాబట్టి మనం రిలాక్స్ అవుతాం. కానీ వీటన్నిటినీ మనం విజ్జేసి వెళ్తే సాతానుగాడు ఏమవుతాడు? గజగజలు ఆడతాడు. దేవునిని అంత ఎక్కువగా మనము ప్రేమించాలి. 6 రోజులు మనకి ఇచ్చారు ఆయన. ఇచ్చారా లేదా? 7వ రోజు టెక్నాలజీ ఎక్కువైతే వచ్చే ఇబ్బంది ఇదే. ఓకే, కాబట్టి దేవునిని మనం అంత ఎక్కువగా ప్రేమించాలి. ఏది ఏదైనప్పటికీ మేము ప్రభు మీ సన్నిధికి వస్తాం. ప్రతిరోజు వాక్యం చదవాలని చెప్పాను నేను. ప్రతిరోజు ప్రార్థన చేయాలి ఏకాంతంగా, క్వైట్ టైం అని అంటాం. సాతానుగాడికి అది అస్సలు ఇష్టం ఉండదు. మిగతావి ఏదైనా చేయనిస్తాడు, కానీ ఒంటరిగా దేవునితో కూర్చోవటం సాతానికి అస్సలు ఇష్టంలా. ఏవేవో
ఇబ్బందులు అప్పుడే వస్తాయి, లేక అవసరతలు వస్తాయి. కానీ ప్రభు, ఇది నీ సమయం, నేను నన్ను ఫిక్స్ అన్ అపాయింట్మెంట్ విత్ గాడ్. దేవునితో మన అపాయింట్మెంట్ని ఫిక్స్ చేసుకోవాలి. దాని ప్రకారంగా మనం అపాయింట్మెంట్ని అడేర్ చేయాలి. ఇవాళ వర్తమానం చాలామంది విశ్వాసులకు ఉండే ఆశ, ఆసక్తి అదేంటో తెలుసా? మేము దేవుని ద్వారా వాడబడాలి. ఏమండి, యథార్థంగా విశ్వాసులకి ఇది ఉండదా చెప్పండి? డెఫినెట్లీ ఎవ్రీ జెన్యూన్ బిలీవర్ ఆఫ్ గాడ్ వుడ్ లైక్ టు బి యూజ్డ్ బై గాడ్. దేవుని ద్వారా మేము వాడబడాలి. ప్లస్ ఏమవుతా ఉంటుందంటే వేరే వాళ్ళని కంపేర్ చేసుకుంటూ ఉంటాం. అబ్బా, వాళ్ళు చూడండి దేవుని ద్వారా ఎంత బలంగా వాడబడుతున్నారు, ఎన్నో పనులు దేవుడు వారి ద్వారా చేస్తున్నాడు, మరి మా ద్వారా ఏంటి, ఆయన ఏమి చెయ్యడు అని పోల్చుకోవటం, తర్వాత బాధపడటం జరుగుతూ ఉంటుంది. ఇవేమి చేయని అవసరంలా. ప్రతి ఒక్కరిని దేవుడు స్పష్టంగా వాడుకోగలరు. చివరిలో నేను ఎంతో కాలం క్రితం చెప్పిన ఒక సాదృశ్యాన్ని చెప్తాను మీకు. దానిని బట్టి అయినా అనేక మంది దేవుని కోసం, దేవుని ద్వారా వాడబడడానికి ఆసక్తితో ఉంటారని. ఎందుకంటే దేవుడు మనల్ని తయారు చేసింది ఆయనను సేవించడానికి, వేరే ఏ కారణం కాదు. దేవుడు మనుషులను ఎందుకు తయారు చేశాడయ్యా అంటే మనిషి దేవుని ద్వారా సేవ పొందాలని, దేవునికి మనిషి సేవ చేయాలని. వీఆర్ సేవ్డ్ ఓన్లీ టు సర్వ్. ప్రతి ఒక్కరు దేవుని చేసిన సృష్టి, అందులో అనుమానం లేదు. కానీ ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలు కాదు, అదే ప్రాబ్లం. వేరే ఏం లేదు. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఎవ్రీబడి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ గాడ్స్ క్రియేషన్, దెర్ ఇస్ నో డౌట్. బట్ నాట్ ఎవ్రీ వన్ ఈజ్ గాడ్స్ చైల్డ్. ఆయన నామమందు విశ్వసించిన వారు ఆయన బిడ్డలు అవుతారు. ఆయన బిడ్డలైన వారు మన అనేక మంది ఇక్కడ ఉన్నాం. అట్టి వారం అందరము మనము దేవునిని సేవించాలి. అంటే ఫుల్ టైం మినిస్ట్రీలోకి రావాలని కాదు. దేవునిని సేవించుట అంటే మనం ఉన్న స్థలాలలో, మనం నివసించే స్థలాలలో ఆయన కోసం సాక్షులుగా ఉంటూ మన జీవితాల ద్వారా ఆయన నామమునకు ఘనత, మహిమ రావాలి. దట్ ఈస్ వాట్ ఈస్ సర్వీస్. ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే ఒక మంచి ఎంప్లాయీ అని ఎలా గుర్తిస్తారండి? మనము ఆ సంస్థలో అందించిన, రైట్, అదే కదండి అంటారు కదా, మనం ఆ సంస్థలో అందించిన మంచి సేవ. అందరికంటే బాగా నువ్వు పనిచేస్తూ ఉంటే ఎక్కువ జీతాలు ఇస్తారు, ప్రమోషన్లు వస్తాయి, బోనస్లు వస్తాయి, రైట్. మరి దేవుడు అన్యాయస్తుడా? మనం ఆయనకు కూడా మనం మంచి సేవను, దానిని ఎలాగంటే మనం ఎవరికి ఏది చేసినా అది దేవునికి చేస్తున్నట్టు భావించి చెయ్యమని దేవుని వాక్యం చెప్తుంది. అంతే కదా, వేరే ఏ రూలు లేదు. వాట్ ఎవర్ యూ డూ ఇట్ యాజ్ అన్ టు ద లార్డ్. మనుషులకు కాదు నేను చేస్తున్నది, ఈ సేవ దేవునికి చేస్తున్నాను. కాబట్టి ప్రశ్న ఏంటంటే మనము దేవుని ద్వారా వాడబడటము ఎలాగా? ఒక కుటుంబంలో బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది. ఆ కుమారుడు వయసు 9 సంవత్సరాలు. చాలామంది స్నేహితులను ఆహ్వానించారు, కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఉన్నారు. అయితే అందరూ ఆ బిడ్డకి డబ్బులే ఇచ్చారు గిఫ్ట్గా, వేరే ఏ వస్తువు కొని ఇవ్వలేదు. కాబట్టి ఆ డబ్బులు ఇవ్వటాన్ని బట్టి ఆ బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఆ డబ్బునంతా పోగు చేసి, నాయనా అందరు కలిసి నీకు ఇచ్చింది ఇంత డబ్బు, కాబట్టి నువ్వు ఏం కొనుక్కోవాలనుకుంటే నువ్వు అది కొనుక్కో, నిన్ను అక్కడికి తీసుకొని వెళ్తాం. ఈ బిడ్డకి ఎప్పటి నుంచో ఒక చిన్న కుక్క పిల్లని పెంచుకోవాలని ఆశ. ఇప్పుడు వెళ్ళి కుక్కలు కొనబాకండి, మీకు తెలిసి నేనేం చెప్తాను, రైట్, వాట్ ఎవర్. సరే, కాబట్టి ఆ పెట్ స్టోర్కి తీసుకొని వెళ్ళాడు. చాలా పప్పీస్ ఉండినాయి అక్కడ. కాబట్టి కుర్రాడు నిలబడితే ఆ ఓనర్ తండ్రి చెప్పాడు, మా ఆవిడికి మంచి కుక్క పిల్ల కావాలి అంటే తను చూపిస్తూ ఉన్నాడు. మంచి మంచి అంటే చక్కగా చూడడానికి ఆసక్తిగా ఉన్నాయి. కొన్ని మచ్చలు ఉన్నాయి, కొన్ని బ్రౌన్గా ఉన్నాయి, కొన్ని బ్లాక్గా ఉన్నాయి. అవి కుర్రాడికి ఏది నచ్చట్ల. ఒక కుక్క పిల్ల ఇట్లా ఇట్లా కుంటుకుంటూ వస్తుంది. కుంటుకుంటూ వస్తుంటే ఈ కుక్క పిల్ల నాకు కావాలి అన్నాడు. ఆ షాప్ అతను తన బిత్తరపోయాడు. ఏంటి ఇన్ని మంచి ఆరోగ్యవంతమైన కుక్క పిల్లలను నేను చూపిస్తే ఇవేమీ కుర్రాడికి నచ్చలే, అదెందుకు తీసుకుంటున్నావు? ఆ బాబుని అడిగాడు. నాయనా, నువ్వు కరెక్ట్గా చూసావా? ఆ కుక్క పిల్ల వస్తున్నప్పుడు చూసావా నువ్వు? అది కుంటుతా ఉందంటే చూశాను కాబట్టే కావాలంటున్నా అన్నాడు. నాకు అర్థం కాలేదంటే ఈ కుర్రాడు తన ప్యాంట్ని ఇట్లా పైకెత్తి తన కాలుని చూపించాడు. తనకు ఒక కాలు లేదు, అది ఏమంటారు దాన్ని, వేరే ఫాల్స్ లెగ్ని పెట్టుకున్నాడు. అయ్యా, నేను అవిటివాడిని, కాబట్టి అక్కడున్న కుక్క పిల్లల అన్నిటికంటే ఈ కుక్క పిల్లకి నేను చాలా అవసరం. నేను ఎవరితో బాగా ఆడుకోగలనంటే ఈ కుక్క పిల్లతోనే. ప్లస్ నాకు తెలిసి మిగతా కుక్క పిల్లలు పెంచుకుంటే నా దగ్గర నుంచి పారిపోతాయేమో కానీ
ఈ కుక్క పిల్ల మట్టుకు నా దగ్గర నుంచి ఎప్పుడు పారిపోదాను. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అంటే దేవుని ద్వారా వాడబడడానికి దేవుడు మనలో ఎప్పుడు సంపూర్ణతని చూడట్లా. గాడ్ ఈస్ నాట్, హీ ఈజ్ అ పర్ఫెక్ట్ గాడ్. ఆయనలో ఏ లోపము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. కానీ ఆయన నిన్ను నన్ను ఎంచుకున్నాడు. ఎందుకంటే మనలను తయారు చేసింది ఆయన, ప్రత్యేకంగా తయారు చేశాడు. నేను ఎన్నోసార్లు చెప్తానే ఉంటాను, నేను చచ్చిపోయేదాకా చెప్తాను ఈ విషయం. ఏ ఇద్దరు ఒకటి కాదు, అది సైన్స్ నిరూపిస్తుంది. పరిశుద్ధ గ్రంథం చెప్పింది, అది వేరే విషయం. సైన్స్ పరంగా చూసినా ఏ ఇద్దరు వ్యక్తుల DNA ఒకటి కాదు. నువ్వు నేను ప్రత్యేకం. మరి దేవుడు అంత ప్రత్యేకముగా నిన్ను నన్ను తయారు చేస్తే మనము దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి. అంటే దేవుని ద్వారా మనము వాడబడాలి, లేకపోతే మనము దేవుని ఉద్దేశాలు నెరవేర్చాం. మీకు అర్థమవుతుందా? వేరే ఎవరు వాడుకున్నా, మన జీవితాలు మనం వాడుకున్నా, మన జీవితాలు సాతానుగాడు వాడుకున్నా దేవుని ఉద్దేశం నెరవేరదు. కాబట్టి మనకు ఉండవలసిన అతి ఉన్నతమైన ఆశ ఏంటంటే, లార్డ్, ఐ వాంట్ టు బి యూజ్డ్ బై యూ. నౌ ద క్వశ్చన్ ఈస్, వాట్ డస్ గాడ్ లుక్ ఫార్ ఇన్ ఎ పర్సన్ టు బి యూజ్డ్? ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలంటే ఆ వ్యక్తిలో దేవుడు కనుగోవలసిందేంటి? ఎందుకంటే దేవుడు బాహ్య రూపమును చూసే వ్యక్తి కాదు కదా, రైట్? మనం ఎవరినైనా ఎంచుకోవాలంటే ఎక్కువగా ఏం చేస్తాం? ముందు మరి ముఖ్యంగా పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు నిజంగా చెప్పండి, నాకు ఇప్పటి వరకు మ్యాట్రిమోనియల్స్ వేస్తారు చూడండి, ఎక్కడ పేపర్లో. ఇప్పటి వరకు ఒక చక్కని నల్లని అమ్మాయి, సరి అయిన రూపురేఖలు లేవు అన్నది నేనైతే చూడలే. చూస్తే మీరు నాకు చూపించండి. ప్రతి ఒక్కళ్ళు ఫేర్, అడ్వర్టైజ్మెంట్లో వచ్చి కోరేవాళ్ళ, మా అమ్మాయి చాలా తెల్లగా ఉంటుంది అంటే, అందరూ తెల్లగా ఉంటే నల్లగా ఉండే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వకూడదా? కానీ ఇప్పటి వరకు నేను అట్లాంటి అడ్వర్టైజ్మెంట్ చూడలా. మనం ఏమన్నా తక్కువ? మావాడు ఉన్నది 6 అడుగులు కాదు, 5 అడుగులే, కానీ 5.5. ఏంటి? షూస్ వేసుకొని కింద నుంచి చూస్తే జుట్టు ఇక్కడ పైదాకా గీసుకుంటే. సో యూ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ అండ్ యూ వాంట్ టు సమ్హౌ ప్రొజెక్ట్ దట్ దేర్ ఈస్ సంథింగ్ రియలీ నైస్ ఇన్ యూ. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్, ఐ డోంట్ లుక్ ఎట్ ది అవుట్ సైడ్. నేను బాహ్య రూపాన్ని, మనం ఇద్దరు 2 క్యారెక్టర్స్ని గబగబా చూస్తాం. చిన్న వర్తమానమే, పాత నిబంధనలో 2 వ్యక్తులను చూసి ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. ఏంటా విషయం? దేవుడు ఎలాగూ మనుష్యులను వాడుకుంటాడు. దేవుడు ఎలాగూ తన పని కోసం తన బిడ్డలను వాడుకుంటాడు. ఇఫ్ అట్ ఆల్ దేర్ ఇస్ వన్ డ్రీమ్ దట్ యూ అండ్ ఐ హ్యావ్ టు హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్ బిఫోర్ వి పాస్ అవే ఇస్, లార్డ్, ఐ వాంట్ టు బి యూజ్డ్ బై యూ. ఒకవేళ మనకు ఒక కళ అంటూ ఉండాలి అంటే ఇది ఒకటే కళ. అదేంటో తెలుసా? దేవా, నీ ద్వారా వాడబడాలి, నీ ద్వారా వాడబడాలి. వేరే వాళ్ళని ఎలా వాడుకుంటామో నాకు తెలియదు ప్రభు, కానీ నన్ను నువ్వు ప్రత్యేకంగా వాడుకుంటావని మట్టుకు నాకు తెలుసు. నేను నీ ద్వారా వాడబడాలి. ఎంతోమంది దేవుణ్ణి వాడుకుంటున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవుతుందా? దేవుణ్ణి వాడుకోవటం సులువే, కానీ దేవుడు మనుషుల్ని వాడుకోవటం కష్టమైన పని. ఎందుకంటే ఆయనకు కొన్ని రూల్స్ ఉంటాయి. అది ప్రాబ్లం. ఏ సంస్థ పడితే ఆ సంస్థ ప్రతి ఒక్కరిని రిక్రూట్ చేసుకుంటుందా? చేసుకోదు. కొంతమంది కొన్ని స్టాండర్డ్స్ పెడతారు. అదేంటంటే, నీవు 10th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ వరకు అన్నిట్లో ఫస్ట్ డివిజనే ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా మనకి 2nd డివిజన్ వచ్చింది అనుకుందాం, అసలు ఆడి ఇంటర్వ్యూకే పిలవడం. ఉన్నాయి అలాంటి సంస్థలు, రైట్? కానీ దేవునికి ఉన్న రూల్స్ ఏంటి? ఆయన ఏం కోరుతున్నాడు నీ జీవితంలో, నా జీవితంలో? టీవీలో ఈ మధ్య చాలా రియాలిటీ షోస్ వస్తున్నాయి. నేను చూడను, కానీ ఎక్కడో ఛానల్స్లో తిప్పుతూ ఉంటే వస్తుంటుంది కదా. రియాలిటీ షో అంటే ఏంటి? ఆ 1 నిమిషంలో 2 నిమిషాల్లో ఏదో ప్రత్యేకమైన చేయాలి. ఇండియన్ ఐడల్ అని ఒక హిందీలో ఒక రియాలిటీ షో వచ్చేది. అదేంటంటే, మంచి భారతదేశంలోనే అతి చక్కని స్వరం ఎవరికి ఉందో ఎంతో ప్రయాసపడతారు, జస్ట్ టు గెట్ దట్ ఫ్యూ మూమెంట్స్ ఆఫ్ ఫేమ్ అండ్ ఫార్చ్యూన్. లేకపోతే ఇండియా హెస్ గాట్ టాలెంట్, డ్యాన్స్, ఇండియా డ్యాన్స్ ఆర్ వాట్ ఎవర్. తెలుగులో నాకేమున్నాయో నాకు తెలియదు, కానీ తెలుగులో కూడా ఉన్నాయి ఇట్లాంటివి. పాడుతా తీయగా, చల్లగా, వేడిగా, వాట్ ఎవర్ రియాలిటీ షో. ఏంటి ఇందులో? అందులో పాల్గొనే వారి ఆశ ఏంటో తెలుసా? మాలో ఈ ప్రత్యేకత ఉందని ఎవరో కనుగొనాలి, అంతేనా? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్.
పీపుల్ ఆర్ సో డెస్పరేట్ టు బి డిస్కవర్డ్ దట్ దే హ్యావ్ సంథింగ్ యూనిక్ ఇన్ దర్ లైఫ్. అవును, అరే నేను ఈ షోలో వెళ్ళి పార్టిసిపేట్ చేస్తే నాలోని తలాంతు ఈ భారతదేశం గుర్తించి నాకు మ్యాక్సిమం ఎస్ఎంఎస్లు పంపించి నన్ను గెలిపిస్తాయి. కాబట్టి మనుషులు ఇతరులు తమని కనుగోవాలన్న ఆశ ఉంది. కానీ ఇవాళ ప్రశ్న ఏంటంటే, దేవుడు నాలో ఏం కనుక్కోవాలని ఆశపడుతున్నాడు? వాట్ డస్ గాడ్ వాంట్ టు డిస్కవర్ ఇన్ యూ అండ్ మీ? ఇఫ్ హీ హ్యాస్ టు యూజ్ అస్, గాడ్ వాంట్స్ టు డిస్కవర్ సంథింగ్ ఇన్ యూ అండ్ మీ. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఏదో కనుగోవాలని ఆశపడుతున్నాడు. 3 మాటలు నేను చెప్తాను దీని గురించి. 3 విషయాలు ప్రాముఖ్యమైన. There are 3 main things that we should remember if we have this desire to be used by God. దేవుని ద్వారా మనము వాడబడాలి. మీరు మీ సొత్తు కారు, విలువ చేత కొనబడిన వారు. ఆయన అంత ఖర్చు పెట్టాడు. ఎంత ఖర్చు? తన రక్తమును దారబోసి నిన్ను నన్ను సంపాదించుకున్నాడు. అంత ఖర్చు పెట్టి నిన్ను నన్ను సంపాదించుకుంటే షోకేస్లో పెట్టడానికా? చెప్పండి. కొన్ని వస్తువులు అలాగే ఉంటాయి, చాలా ఖర్చు పెడతారు, కానీ ఎక్కడుంటాయి? షోకేస్లోనే ఉంటాయి. ఎందుకు? అమ్మమ్మ దాన్ని ముట్టకు. మనం షోకేస్లో ఉండడానికి కాదు, యజమానుడు వాడబడుటకు యోగ్యమైన పాత్రగా నువ్వు నేను తయారవ్వాలి. యజమానుడు వాడబడడానికి, యజమానుడు చూసి మురిసిపోవడానికి కాదు. యు అండ్ ఐ are supposed to be vessels that could be used by the master creator. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త వాడుటకు యోగ్యమైన పాత్ర. మనలో యోగ్యత లేదు, కానీ ఆయన తన స్వరక్తమిచ్చి మనలను కడిగి శుద్ధి చేసి యోగ్యమైన పాత్రగా తయారు చేస్తున్నాడు. మనము మట్టి, కొమ్మరి. ఆయన పిగిలిపోతున్నాం, మళ్ళీ పెడుతున్నాడు, మళ్ళీ తయారు చేస్తున్నాడు. అయితే చివరికి ఇదంతా ఎందుకు జరుగుతుందయ్యా అంటే, నిన్ను నన్ను ఆయన వాడుకోవాలని. మీరు ఏ వయసులో ఉన్నా, డజంట్ మ్యాటర్. నేను లాస్ట్లో చెప్పే సాదృశ్యం దీనికి క్లియర్ చేసేస్తుంది. వయసుతో సంబంధం లేదండి. మన సమర్పణ, మనలోని ఆసక్తి, మన విశ్వాసపు స్థాయిని బట్టి దేవుడు ఎవరినైనా వాడుకోవడానికి ఆయన సంసిద్ధమే. ఒక యవనస్తురాలు తనకి తీవ్రమైన అనారోగ్యం వచ్చి ఇంకొక 2-3 నెలల్లో చనిపోతుందని చెప్పేశారు. ఎందుకంటే అది క్యాన్సర్ వ్యాధి, లాస్ట్ స్టేజ్. సో షీ న్యూ. ఒక మంచి విశ్వాస ఆవిడ, కానీ యవన వయసులో ఉంది, 30 సంవత్సరాలు ఎంతో. కాబట్టి పాస్టర్ గారు మిగతా వాళ్ళు దర్శిస్తున్నారు, ఆవిడకి ధైర్యం చెప్తున్నారు. ఈవిడ మటుకు దేవుల్లో బలమైన విశ్వాసం ఉంది కాబట్టి ప్రిపేర్ అవుతుంది, అన్నీ చెప్తుందంట. ఆ రోజు తనకి ఫైనల్గా భూస్థాపన చేస్తున్నప్పుడు ఏ బట్టలు వేయాలి ఇవన్నీ చెప్తుంది. ఏ బట్టలు వేయాలి, ఏ పాటలు పాడాలి, ఏ పువ్వులు తీసుకొని రావాలి, ఇవన్నీ చెప్తా ఉంది. పాస్టర్ గారు వింటున్నారంట. బా ఏంటి ఈమె విశ్వాసం. తర్వాత పాస్టర్ గారు వెళ్ళిపోతా ఉంటే తను అందంటే, నేను ఇవాళ అది తీసుకురాలా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఫోర్క్ అంటే తెలుసా? స్పూన్ తెలుసు. ఫోర్క్ ఏంటి? ఇట్లా లైన్లు ఉంటాయి, నూడిల్స్ తినడానికి ఇస్తూ ఉంటారు సహజంగా, రైట్? ఓకే. నేను చచ్చిపోయిన రోజు, నేను చనిపోయిన రోజు నన్ను భూస్థాపన చేస్తున్నప్పుడు నా చేతిలో ఫోర్క్ పెట్టండి అన్నాడు. ఏంటి సరే, ఈ పలానా బట్టలు వేయమన్నారు, బాగానే ఉంది, పలానా పాటలు పాడమంది, బాగానే ఉంది, తర్వాత ఇలాంటి పువ్వులు తెమ్మంది, బాగానే ఉంది, కానీ చేతిలో ఫోర్క్ పెట్టమంటుంది ఏంటి ఈవిడ అని తన విచిత్రంగా చూస్తే, ఏం సార్ షాక్ అయ్యారంటే, షాకే కాదు అసలు, నాకు అర్థం కావట్లేదు, నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా అంటే, అవును, కానీ దానికి ఒక చిన్న స్టోరీ ఉందండి. ఏంటి చెప్పమ్మా అంటే, నేను ఎక్కడికి భోజనంకి వెళ్ళినా, ముఖ్యంగా పెళ్ళిళ్ళు కానీ లేకపోతే పెద్ద పెద్ద ఫంక్షన్లకి భోజనం అయిపోయినంత తర్వాత అక్కడ సర్వ్ చేసే వాళ్ళు వచ్చి మాట చెప్తారు, కీప్ ద ఫోర్క్ విత్ యూ. ఆ ఫోర్క్ మట్టుకు నీ దగ్గర పెట్టుకో, ఎందుకంటే ద బెస్ట్ ఈజ్ యట్ టు కమ్. ఫుల్గా భోంచేసేసారు, కానీ ఇంకా ప్రత్యేకమైనది, మీరు తినిన దానికంటే శ్రేష్టమైనది వస్తుంది. భోజనం అయిపోయిందని లెగిసి వెళ్ళిపోబాకండి, ప్లేట్ పంపించేయండి, స్పూను పంపించేయండి, కానీ ఏంటి ఫోర్క్ మట్టుకు పెట్టుకోండి, ఎందుకు? బెస్ట్ ఈజ్ యట్ టు కమ్. నేను ఎప్పుడు అలాగ ఫోర్క్ చేతిలో పెట్టుకున్నా మంచి ఐస్ క్రీమో లేకపోతే ఇంకోటో నాకు వచ్చేది. ద బెస్ట్ ఈజ్ యట్ టు కమ్. కాబట్టి
నా చేతిలో ఫోర్క్ పెట్టి నన్ను సమాధి చేస్తా ఉంటే ఎవరు ఇది ఎప్పుడు చూసి ఉండరు, అందరు అడుగుతారు, భూస్థాపనకు వచ్చిన వాళ్ళు అందరూ అడుగుతారు, ఏంటి ఆవిడ చేతిలో ఈ స్పూను ఉంది అంటే చెప్పండి, నేను చెప్పిన స్టోరీ, ద బెస్ట్ ఈజ్ యట్ టు కమ్. హల్లెలూయా. ద బెస్ట్ ఈజ్ యట్ టు కమ్. దిస్ ఈజ్ నాట్ ద బెస్ట్. ఈ లోకంలో మనకున్నదంట ఇట్ ఈస్ నాట్ ద బెస్ట్, బికాస్ వీ బిలాంగ్ టు హెవెన్. ఇక్కడ మహా అంటే 10 గ్రాములు గోల్డ్ చైన్ ఏదో వేసుకుంటారు, పోనీ 1 కిలో వేసుకుందాం మీ సంతృప్తి కోసం. అబ్బాయి ఎంత నవ్వు వచ్చేసిందో ఇక్కడ స్త్రీలకి. అయ్యా ఏమన్నా చివరిలో ప్రార్థన చేస్తారా బంగారం కోసం అంటే నేను చేయనమ్మా, చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, మనం దేని మీద నడుస్తామంట? బైబిల్లో ఉంది, నేను చెప్తున్నానా? వీధులు ఏంటి, ఎన్ని తెప్పలు. అమ్మాయి పుడితే చాలు ఏమండి, ఏమన్నా ఒక 2 గ్రాములు 3 మళ్ళీ 25కి వచ్చేసరికి ఏం అడుగుతారో, ఏం అడగరు. పరలోకమందు ధనము సమకూర్చుడు. We will walk on gold. Think about it. The best is yet to come in our lives. మన జీవితంలో అతి శ్రేష్టమైనది రానై ఉన్నది. కానీ ఈ లోకంలో మనం ఆయన కోసం ఆసక్తితో జీవించాలి. మనము చూసే ఆ క్యారెక్టర్స్ ఎవరు అంటే సౌలు, రెండవది దావీదు. సౌలు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడ్డాడు. ఎందుకు అంటే ఇజ్రాయేలు జనాంగం ఏమన్నారంటే, అందరికీ మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పేస్తున్నాను, చాలా మందికి తెలుసు, తెలియని వారికి జస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ చెప్పేసి ఆ 3 విషయాలు క్లుప్తంగా చూసేద్దాం. ఇజ్రాయేలు జనాంగము అప్పటి వరకు, సౌలు మహారాజు ఇజ్రాయేల్ జనాంగానికి మొదటి రాజు అండి. అప్పటి వరకు ప్రవక్తల ద్వారా దేవుడు నడిపించాడు. ప్రవక్తలు దేవుని ప్రతినిధులు. అయితే శత్రు దేశాలన్నిటికీ రాజులు ఉండేవాళ్ళు, ఇజ్రాయేల్కి ఎవరు లేరు, రాజులు. కాబట్టి అందుకనే ఎవడికో ఏదో ఉందని మనం అడగద్దు. ఇది చాలా ప్రమాదం. ముఖ్యంగా ఇతరులను చూసి ఏదో అంటారు చూడండి తెలుగులో, ఎవరినో చూసి ఎవరో వాత పెట్టు. బాగా తెలుసు, కానీ మరి మీరెందుకు పెట్టుకుంటున్నారు? పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట, పక్కింటోడిని చూసి వాళ్ళకి పెద్ద ఫ్రిడ్జ్ వచ్చింది, నాకు కావాలి, ఏం దూరతావా? ఎందుకు? ఉన్న ఒక కారు ఉంది, నాకు ఇంకొక కారు కావాలి, పెద్ద కారు. వాడు కూడా అంటాడు ద కార్. ఏమవుతుంది కారులో కూర్చుంటే? ఈ చిన్న సందుల్లో ఎంఐజీలో ఇక్కడ అసలు మనకి పార్కింగే లేదు. నేను కారు అమ్మే సైకిల్లో వద్దాం అనుకుంటున్నా, ఆరోగ్యం కూడా బాగుంటుంది, హాయిగా ఉంటుంది కదా. రైట్, అమ్మ కుదరదే. రైట్, అందరికీ రాజులు ఉన్నారు, మాకు లేరు, రాజుని ఇస్తావా చేస్తావా అన్నారు. కాబట్టి అన్నాడు సరే బాబు అని సౌలుకు ఈ ఆధిక్యత. అయితే సౌలు ప్రారంభంలో దేవుణ్ణి గణపరిచాడు, కానీ క్రమేణా తాను దేవునిని గణపరచలే. కాబట్టి దేవుని చేత వాడబడడానికి గొప్ప అవకాశం ఉండింది, దయచేసి గుర్తుపెట్టుకోండి. కానీ చివరికి తన జీవితం బహు విషాదంగా ముగిసింది. అయితే సౌలు తర్వాత దావీదుని దేవుడు ఎంచుకున్నాడు. ఆ ఎంచుకున్న పద్ధతిని మనం చూస్తూ, దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అని ఆశపడినప్పుడు ఆ వ్యక్తిలో ఉండవలసిన గుణగణాలు 3 ఇవాళ చూస్తున్నాం. అది ఈ వర్తమానపు సారాంశం. సో దేర్ ఆర్ 3 important qualities or conditions that God would want to have when he wants to use you and me. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంకి వెళ్తే దావీదుని ఎలా ఎంచుకున్నారో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పేస్తాను, దాంతో 1-2 వచనాలు చెప్తాను, అవి చదవచ్చు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం దొరికిన వాళ్ళు ఆమెను చెప్పండి, దొరకకుండా నన్నోళ్ళు. రైట్, ఓకే. 16వ అధ్యాయంలో దయచేసి దేవుని మాటలు ఆలకించండి, తర్వాత ఆ వాక్యం చూడొచ్చు. 16వ అధ్యాయంలో సమూయేలు వస్తున్నాడు. సమూయేలుకి దేవుడు చెప్పాడు, ఏమన్నాడు తెలుసా?
నాయనా నేను సౌలుని తృణీకరించా, అయిపోయింది సౌలు పని, ఇంకొక రాజు మనం ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి నువ్వు వెళ్ళు, జెస్సీ కుమారుల దగ్గరికి వెళ్ళు, బెత్లెహేములో అక్కడికి వెళ్ళి నువ్వు చూడు. జెస్సీ ఒక్కొక్క కొడుకుని పంపిస్తా ఉన్నాడు. మొత్తం 7 వస్తారు. 10వ వచనం చూడండి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 10. రైట్. 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడుగ్గా. ఓకే, అంటే అప్పటికే దయచేసి గుర్తు పెట్టుకోండి, సమూయేలు ఒక్కొక్కరిని చూస్తూ కన్విన్స్ అయిపోయాడు. ఎందుకు? సమూయేలు బాహ్య రూపాన్ని చూస్తున్నాడు, ఒక్కొక్కడు పర్సనాలిటీని చూస్తున్నాడు, హైట్ చూస్తున్నాడు, వెయిట్ చూస్తున్నాడు, స్కిల్స్ చూస్తున్నాడు, ఇవన్నీ చూస్తున్నాడు. చూసి ఈ వ్యక్తేనా అంటే దేవుడు చెప్తాడు, నాయనా నేను బాహ్య రూపమును చూడను, ఆంతర్యాన్ని చూస్తున్నాను. 7 వచ్చారు, ఎవరు సెలెక్ట్ అవ్వలా. దాని తర్వాత దావీదు గురించి తండ్రి ఏం చెప్తున్నాడో చూడండి. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడుగ్గా. ఓకే, అతడు ఇంకనో కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, అంటే తండ్రి దృష్టిలో కూడా మనోడేంటి అంత పెద్ద ఇంపార్టెంట్ కాడు. రైట్? ఏమంటున్నాడు? ఉన్నాడండి వాడు ఎక్కడున్నాడు? ఏదో గొర్రెలు కాసుకుంటున్నాడు, ఏం చేద్దాం, వాడిని కూడా పిలవమంటారా అంటే పిలువు. చూడండి నెక్స్ట్ మాటలు ఎంత గంభీరమో. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలిపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరము గలవాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. రైట్, చాలండి. ఈ మాటను మనం దృష్టిలో పెట్టుకొని దావీదులో దేవుడు, అంటే అప్పటి వరకు కనబడలా ఈ గుణగణాలు, కానీ దేవుడు దావీదును సృష్టించిన వ్యక్తి. దావీదులో దేవుడు కొన్ని ప్రత్యేకమైన గుణగణాలని చూశాడు, సౌలులో అవి లేవు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్న వ్యక్తి ఇతడే. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కోరుకున్నది ఆయన, నో డౌట్. మనలను వెతికి రక్షించాడు ఆయన. అయితే ప్రశ్న ఏంటంటే, ఆయన నిన్ను నన్ను కోరుకుని ఈ లోకములో ఆయన సాక్షులుగా పెట్టి మన ద్వారా ఆయన రాజ్య వ్యాప్తిని చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. థింక్ అబౌట్ ఇట్. గాడ్ వాంట్స్ టు ఎక్స్పాండ్ హిస్ కింగ్డమ్ త్రూ యూ అండ్ మీ. నీ ద్వారా నా ద్వారా ఈ లోకములో, మనం ఈ లోకములో 2 అన్నాడు ఆయన, ఉప్పు, రెండోదేంటి వెలుగు. అవునా కదా? రైట్. కూరలో ఉప్పు ఉందో లేదో అని ఎంత తింటే తెలుస్తుందా? ఏమండి, నేను కష్టమైన ప్రశ్న అడిగానా? కూర ముందు పెట్టి ఉప్పు ఉందో లేదో అంటే, సార్ భోజనం అంత అయ్యాక చెప్తాను వ్యక్తి నాకు కనిపించలా. ఎంత ఇలా అంటే రైట్. అంటే ఏంటంటే మనం నిజంగా దేవుని బిడ్డమా లేదా అని పెద్ద బిల్డప్ ఇవ్వనవసరంలా. నీకు అర్థమవుతుందా? నువ్వు నిజం, నీలో ఉప్పు ఉందో లేదో ఇట్లా చూసి చెప్తారు. నేను ఉప్పు అనబాకండి. మీకు అర్థమవుతుందా? దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ సాల్ట్. ఇఫ్ దేర్ ఈస్ సాల్ట్ ఆర్ నాట్, యూ కెన్ నో బై జస్ట్ టేస్టింగ్. నిన్ను నన్ను చూసి ఇలా గుర్తుపడుతుంది ప్రపంచం, మనలో నిజమైన మార్పు ఉందో లేదో. అది విషయం. మీరు ఈ లోకములో ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న ఆ తండ్రిని మహిమపరచాలి. అందుకనే ఉన్నాం మనం ఈ లోకంలో. నేను కోరుకున్న వ్యక్తి ఇతడే. దావీదులో ఉండిందేంటి, సౌలులో లోపించిందేంటి? ఇఫ్ గాడ్ వాంట్స్ టు యూజ్ ద సీక్రెట్ ఆఫ్ బీయింగ్ డిస్కవర్డ్ బై గాడ్, while this world is doing, people in this world are doing so many things to be recognized and discovered. మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వారిని ఇతరులు కనుగోవాలని. అయితే ఆ సృష్టికర్త నిన్ను కనుక్కోవాలన్న ఆశ నీకు నాకు ఉండాలి. ఆయన మనలోని ప్రత్యేకత ఆయనకు తెలుసు. కాబట్టి ప్రభు, నీవు నన్ను వాడుకో,
ఇప్పటి వరకు నాయన నేనేదో కొన్నిసార్లు వాడబడ్డాను, కొన్నిసార్లు వాడబడలేదు, కొన్నిసార్లు నేను నిన్ను వాడుకున్నాను, కొన్నిసార్లు నా వల్ల కాదులే అని అనుకున్నాను. కానీ ఈరోజు మిగతా ఈ శేష జీవితం, ఆయన నామం ఎరిగిన వారు ఎందరైతే ఇక్కడ ఉన్నారు, అనేక మంది ఉన్నారు, ఈ శేష జీవితం నువ్వు నేను అర్థవంతంగా జీవించాలంటే, లార్డ్ ఐ వాంట్ టు బి యూస్డ్ బై యూ బికాస్ ద బెస్ట్ ఈస్ యట్ టు కమ్. గుర్తుపెట్టుకోండి ఆ సాదృశ్యం 4. ద బెస్ట్ ఈస్ యట్ టు కమ్ ఫర్ మీ అండ్ ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ టు యూ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నా కోసం శ్రేష్టమైనది అట్టి పెట్టావు ప్రభు నువ్వు, నేను ఈ లోకంలో నా శ్రేష్టమైనది నీకు అర్పిస్తాను. అన్నిటికంటే మించి నువ్వు నీకోసం నేను జీవిస్తాను. మొదటి గుణగణం దేవుడు చూసేది, మొదటి గుణగణం ఏంటంటే ఆయనలోని గుణాతిశయములకు మనము పూర్తిగా మన అంగీకారాన్ని తెలపాలి. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ నైస్ టు కీప్ ఇట్. ద ఫస్ట్ కండిషన్ ఈస్ వీ షుడ్ కన్ఫర్మ్ టు హిస్ టెండెన్సీస్. టెండెన్సీ అంటే ఏంటో తెలుసా? ఎలాగ ఒక వ్యక్తి వ్యవహరిస్తాడో దానిని టెండెన్సీ అంటారు. దేవుడు ఏ రీతిగా వ్యవహరిస్తాడు అన్నది నేను గ్రహించుకొని ఆ రీతిగా నేను కూడా ఈ లోకములో జీవిస్తాను. ఎందుకు? మనము ఆయన సాక్షులం, అవునా కాదా? రైట్? గుర్తుంచుకోండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే అదొక ప్రసంగం ఇస్తే మనుషులకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ మన జీవితాల ద్వారా ఆ ప్రేమను ఇతరులకు చూపిస్తే, ఓ దేవుని ప్రేమ అంటే ఇదా అని అర్థమవుతుంది. ఉదాహరణకి, కాబట్టి ద ఫస్ట్ కండిషన్, if you want to be discovered by God and if you want to be used by God for his glory, because that is the only dream that we should have, then you should conform to his tendency. ఏంటి ఆయన గుణగణాలు? దావీదు గురించి ఒక చక్కని మాట ఉండింది. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. మళ్ళీ అపోస్తుల కార్యంలో ఉంటుంది ఇది. దేవుడు దావీదు గురించి చెప్పిన మాట. ఇంగ్లీష్లో అది చక్కగా ఉంటుంది, తెలుగులో కూడా ఉంది తర్జుమాలో. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గలవాని ఒకనిని కనుగొని ఉన్నాడు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, గాడ్ హ్యాస్ ఫౌండ్ సంబడి హూ ఇస్ ఆఫ్టర్, ఏ మ్యాన్ హూ సాట్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్. తన హృదయానుసారమైన మనిషిని. ఈ మాట చాలా ప్రాముఖ్యం. దావీదు హృదయము, ఆ హృదయములోని గుణగణాలు దేవునికి నచ్చాయి. దావీదుకుండిన హృదయం ఎటువంటిది? ఎక్కువ వివరించడానికి సమయం లేదు, కానీ ఒకటి, దావీదు హృదయము ఖచ్చితంగా విరిగి నలిగిన హృదయం. మనం కీర్తనలు చదివితే పదే పదే కనిపించేది దావీదు హృదయం. ఇట్ ఈస్ ఎ బ్రోకెన్ హార్ట్. సెకండ్, ఇట్ ఈస్ ఎ హంబుల్ హార్ట్. తగ్గింపు ఉండింది దావీదు హృదయములో, జీవితంలో. మూడవది, అతి ప్రాముఖ్యమైనది, దేవుని పట్ల విపరీతమైన ఆకలి ఉండింది దావీదుకి. దట్ ఈస్ వై హీ వాస్ కాల్డ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవుని ఇష్టానుసారమైన వ్యక్తి. ఎ మ్యాన్ హూ వాస్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. ఆఫ్టర్ అంటే ఏంటంటే తనకి ముందు ఇంకెవరో ఉన్నారు అన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యం. అంటే దావీదు జీవితంలో తనకి దేవుడు ముందు, తర్వాత తాను. దేవునిని మహిమపరచుట ముందు, తర్వాత తాను. మనలో యథార్థమైన దేవునితో సన్నిహిత సంబంధం ఉన్నది అనడానికి రుజువు ఒకటేనండి. ఆ రుజువు ఏంటంటే మనము పాపము పట్ల చూపించే వైఖరి. ఒక భక్తుడు చాలా చక్కగా చెప్పాడు ఇది. అన్నాడు, ఒక వ్యక్తికి దేవునితో సన్నిహిత సంబంధం ఉందంటే తాను చెప్పే వాక్యాలని బట్టి కాదు, తాను పాడే పాటల్ని బట్టి కాదు, కానీ తన జీవితంలో పాపము పట్ల తన వైఖరి ఎలాగుందో దాన్ని బట్టి చెప్పొచ్చు. అంటే ఏ వ్యక్తి అయితే ప్రతి పాపమును బహు తీవ్రంగా ద్వేషించి తృణీకరిస్తాడో ఆ వ్యక్తికి దేవునితో సన్నిహిత సంబంధం ఉంది. The proof of our intimacy with God depends on my attitude towards sin. పాపం పట్ల నా వైఖరి ఎలాగుందో
దాన్ని బట్టి నేను దేవునికి సన్నిహితంగా ఉన్నానా లేదా? సౌలు జీవితమును మనం చూస్తే, ఆ జీవితం చూడడానికి టైం లేదు, కానీ సౌలులో ఈ గుణగణం లేదు. ఏ గుణగణం? పాపమును ద్వేషించే గుణగణం. సౌలు పాపము చేసినప్పుడు దేవుడు తను అడిగినప్పుడు సౌలు ఆ నింద తన మీద తీసుకోలే. తను ఏం చేశాడు? వేరే వారి మీదకి తోసేశాడు. When it came to sin, Saul was blaming and he regretted. తను చేసిన తప్పును బట్టి తాను పశ్చాత్తాపపడలేదు, బాధపడ్డాడు. చాలా తేడా ఉందండి. దావీదు తను పాపము చేసినప్పుడు తన యథార్థమైన పశ్చాత్తాపమును కలిగి విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధికి వచ్చి మళ్ళీ తిరిగి ఎన్నడూ ఆ పాపము చేయలేదు. అది మొదటి గుణగణము. దేవుని ద్వారా మనము వాడబడాలి అంటే ఆయన గుణాతిశయములు ఏంటో మనము తెలుసుకొని ఆ రీతిగా మనము జీవించాలి. 3 విషయాలు చెప్తాను ఆయన గుణాతిశయముల్లో అతి ప్రాముఖ్యమైనవి. ఇఫ్ ఐఎమ్ టెల్లింగ్ ఐ హ్యావ్ టు కంప్లై ఆర్ ఐ హ్యావ్ టు కన్ఫర్మ్ టు హిస్ టెండెన్సీస్, వాట్ ఆర్ దోస్? ఏంటి ఆయన వైఖరి, ఏంటి ఆయన శీలము, ఏ రీతిగా ఆయన వ్యవహరిస్తాడు? టాప్ ఆఫ్ ద లిస్ట్ ఏంటంటే పరిశుద్ధత. అవునా కదా? నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై జీవించండి. మన జీవితంలో పరిశుద్ధత టాప్ మోస్ట్ ఉండాలి. లిస్ట్లో ఫస్ట్ రావాలి. రెండవది యథార్థత, ఆనెస్టీ. మూడవది తగ్గింపు. ఇఫ్ ఐ హ్యావ్ టు డిస్క్రైబ్ ఇన్ ద షార్ట్ టైమ్ అబౌట్ ద టెండెన్సీస్ ఆఫ్ అవర్ గాడ్, ఇట్ ఈస్ హోలీనెస్, ఆనెస్టీ అండ్ హ్యూమిలిటీ. తగ్గింపు స్వభావము, యథార్థత, అన్నిటికంటే మించి పరిశుద్ధత. దావీదు వీటిని కోరాడు. దావీదు వీటి ప్రకారం జీవిస్తా అనే తీర్మానం తీసుకున్నాడు. సౌలు మహారాజులో ఇవి కనబడలేదు. అది మొదటిది. రెండవది, ఆయన పెట్టిన కండిషన్స్కి మనము అంగీకారం తెలపాలి. కంప్లై టు హిస్ టర్మ్స్, కన్ఫార్మ్ టు హిస్ టెండెన్సీస్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు బి డిస్కవర్డ్ బై గాడ్ అండ్ యూజ్డ్ బై గాడ్, దేవుని ద్వారా నువ్వు నేను వాడబడాలి అంటే రెండవది ఆయన పెట్టిన షరతులు మనము తూచా తప్పకుండా పాటించాలి. మళ్ళీ సౌలు దగ్గరకు వద్దాం. 15వ అధ్యాయానికి వెళ్ళండి. దేవుడు సమూయేలు ద్వారా తనకిచ్చిన ఆజ్ఞ, 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు పోయి సౌలుకు చెప్తున్నాడండి, కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. ఏమన్నా డౌట్ ఉందండి ఇందులో? దేవుడు ఏమన్నాడు? ఈ శత్రువుని పూర్తిగా నువ్వు నాశనం చేయి, ఎవరిని స్పేర్ చేయడానికి వీలు లేదు. 9వ వచనంకి రండి, ఏమైందో? సౌలును జనులను కూడి అగగును, గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలం చేసిరి. ఓకే, అప్పుడు యెహోవాకు 13వ వచనానికి వెళ్ళిపోండి. తరువాత అతడు సౌలు వద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తినగా. ఏమంటున్నాడు? నెరవేర్చాడా? నెరవేర్చడా? కానీ ఏమని చెప్తున్నాడు? అది ప్రాబ్లం. దేవుడికి ఇది ఇష్టం ఉండదు. ఎందుకు? మనుషులు పైకి మనం చెప్పేది నమ్ముతారు కానీ ఆంతర్యం చూసేది ఆయన. సౌలు దేవుడు చెప్పిన మాటలు ఉన్నదున్నట్టుగా పాటించలా. దేవుడిచ్చిన ఆజ్ఞ ఉన్నదున్నట్టుగా పాటించలేదు. అది చేయకపోవటంతో పాటు ఏం చేస్తున్నాడు? సమూయేలు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? నేను దేవుడు చెప్పింది అంతా చేశా అన్నాడు. చూడండి సమూయేలు ఏమంటున్నాడు.
సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. 22వ వచనానికి వెళ్ళిపోండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు అండర్లైన్ చేసుకోండి. ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళలో క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అంతేనండి. దీన్ని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా? దేవుని చేత మనము వాడబడాలి అంటే ఆయన మాట మనం వినాలి. దేవుడు ఏది చెయ్యమంటే అది మనం చెయ్యాలి. అది అర్థమైనా అర్థం కాకపోయినా గాడ్ వాంట్స్ కంప్లీట్ ఒబీడియన్స్. ఒబీడియన్స్ ఈజ్ ద కీ. విధేయత అన్నది అతి ప్రాముఖ్యం. దానికంటే మించి వేరే ఏం లేదు. దేవుడు ఫలాంది చేయమంటే చేయాలి, ఫలాంది చేయొద్దు అంటే చేయకూడదు. ఇక్కడికి వెళ్ళమంటే వెళ్ళాలి, వెళ్ళొద్దంటే వెళ్ళకూడదు. సింపుల్. You and I need God's strength to obey, because obedience brings honor to God. దేవునికి ఘనత మహిమ వచ్చేది తన బిడ్డలు విధేయత చూపించటం బట్టి, అవిధేయతను బట్టి కాదు. దేవుని చేత వాడబడాలి అన్న ఆశ ఉండటం తప్పేం కాదు. కానీ దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనము చేయవలసినది మన జీవితాల్లో నుంచి దేవుణ్ణి పక్కన పెట్టేసి మనం ఏది చేసినా అది సక్సీడ్ కాదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని నాకు వేరై మీరు ఏమీ చేయలేరు. ఐ విల్ బీ ఎ ఫెయిల్యూర్ ఇఫ్ ఐ లీవ్ అవుట్ గాడ్ అండ్ డూ సంథింగ్. నా జీవితంలో నేను ఏది చేసినా, మీరేది చేసినా దేవునిని ఇన్వాల్వ్ చేస్తూ చేయాలి. ప్రతి దాంట్లో దేవుడు భాగస్థుడై ఉండాలి. చాలా ప్రాముఖ్యం అండి. అది ఎంత చిన్న విషయం అయినా పెద్ద విషయం అయినా దేవుడు మన ద్వారా చేయాలనుకున్నది జరగాలంటే ఆయన భాగస్థుడుగా ఉండాలి. ప్రారంభం నుంచి లాస్ట్లో సంతకం పెట్టడానికి కాదు, మొత్తం ప్లానింగ్ అయిపోయిన తర్వాత కాదండి. మొదటి నుంచి హీ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ మై ఈక్వేషన్. అదర్వైజ్ ఐ విల్ ఫీల్ ఫూలిష్, అదర్వైజ్ ఐ విల్ బి ఎ ఫెయిలియర్. నా బుద్ధిహీనత బయటపడుతుంది, తర్వాత నా అపజయము బయటపడుతుంది. ఎందుకు? నేను దేవుడి కంటే ఇంకా తెలివైన వాడినని అనుకుంటే. ఇది రెండవ షరతు కారణం. మొదటిది, దేవుని యొక్క గుణగణాలకి నేను కన్ఫర్మ్ అవుతాను, ఆ రీతిగా నేను కూడా జీవిస్తాను అన్న ఆశ నాలో ఉండాలి. దావీదుకి అది ఉండింది, సౌలుకి లేదు. రెండవది, ఆయన చెప్పిన దానికి నేను విధేయుడినై ఉంటాను. ఐ విల్ కంప్లై టు హిజ్ టర్మ్స్. ఆయన ఏ మాటలు చెప్తే దానికి నేను విధేయుడినై ఉంటాను. మూడవది, అతి ప్రాముఖ్యమైనది, అదేంటంటే ఆయన కార్యాలు చేయడానికి నేను సిద్ధంగా ఉండాలి. ఐ షుడ్ బి విల్లింగ్ టు క్యారీ అవుట్ హిజ్ టాస్క్. ఆయన ఏదైతే చేయాలని ఆశపడుతున్నాడో ఆ పనులు చేయడానికి నేను సిద్ధముగా ఉండాలి. దావీదు జీవితాన్ని మళ్ళీ మనం చూస్తే, దావీదులో దేవుని పట్ల, దావీదు హృదయంలో దేవుని పట్ల అతి తీవ్రమైన ప్రేమ ఉండింది, చక్కని గుణగణాలుండినాయి. దానితో పాటు మరి శ్రేష్టమైన నిబద్ధత ఉండింది. David not only had love towards the Lord, he not only had a character, he had loyalty and commitment. ఒక చక్కని నిబద్ధత దేవుని పట్ల తనకుండింది. అలాగే దేవుని పట్ల, దేవుని కార్యాలు చేయడానికి తాను ఎన్నడూ వెనక్కి వెళ్ళల. సౌలు అగాగును స్పేర్ చేశాడు. ఇందాక మనం చదివిన వాక్య భాగంలో అగాగు అమాలేకీయుల రాజు. శ్రేష్టమైనవి అన్నిటినీ నాశనం చేయమంటే తాను నాశనం చేయకుండా పక్కన పెట్టాడు. కానీ దావీదు గొలియాతును సంహరించాడు. అది తేడా. రెండవది, సౌలు తన ఇచ్చిన మాట నెరవేర్చల. దావీదు దేవునికి ఇచ్చిన మాటను తాను నెరవేర్చాడు. సౌలు జీవితంలో
ఇజ్రాయేలు జనాంగమునకు ప్రాముఖ్యమైనది దేవుని మందసం. దేవుని మందసం పోగొట్టుకోవడానికి కారణం సౌలు మహారాజు. దావీదు ఆ మందసాన్ని తిరిగి తీసుకొని వచ్చాడు. దావీదు పరిస్థితులు ఏమైనప్పటికీ దావీదులోని చక్కని గుణగణం, తన ముందు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు, తర్వాత సైనికుడుగా ఉన్నాడు, తర్వాత చివరికి అన్నిటికంటే పవర్ఫుల్ పొజిషన్కి వెళ్ళాడు. కానీ వీటన్నిటిలో ఒక్కటి ప్రాముఖ్యమైనది దావీదులో, అది చెప్పి నేను ముగిస్తాను. అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే దావీదు ఏది ప్రారంభించినా దానిని ముగించాడు. మనము స్టార్టింగ్ బాగానే ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు December 31 వచ్చేసరికి తీర్మానాలు చేసేసుకుంటాం గ్యారంటీగా. లేకపోతే కొన్ని వర్తమానాలు గట్టిగా తగిలినప్పుడు రోజు పొద్దున్న లేపే ప్రార్థన చేసుకుంటారు, లేనిపోయిన గోల. ఒక వారం లేపుతారు, తర్వాత వీళ్ళు లేపటం మానేస్తారు, లేపినా లేగటం మానేస్తారు. ఉదాహరణకి రైట్, స్టార్టింగ్ నో ప్రాబ్లం, కంప్లీటింగ్ ఇస్ ద ప్రాబ్లం. ఎడాపెడా ఇచ్చేస్తాం వాగ్దానాలు, ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, ఈ కూటానికి వచ్చేస్తాం, ఆ కూటానికి వచ్చేస్తాం, హౌస్ విజిటింగ్ చేసేస్తాం, ఇది చేసేస్తాం, అన్నీ చేసేస్తాం, తర్వాత అన్నీ మధ్యలో ఆగిపోతాయి. దావీదులోని శ్రేష్టమైనది, తాను ఏ స్థితిలో ఉన్నా, ఒక గొర్రెల కాపరిగా ఉన్నా, ఒక సైనికుడిగా ఉన్నా, ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాకు తాను హెచ్చింపబడిన రాజుగా తాను అయినప్పటికీ దావీదు ప్రారంభించినది ముగించాడు. క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ కంప్లీటింగ్. క్రైస్తవ విశ్వాసి జీవితము ముగించుట. ప్లస్ దేవుని వాక్యం సెలవిస్తుంది, అదేంటో తెలుసా? దేవుడు మనలో ప్రారంభించిన మంచి క్రియను ఆయన సంపూర్తి చేస్తాడు. అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ హూ కంప్లీట్స్. నీలో ప్రారంభించిన ఈ సత్క్రియను దేవుడు ముగిస్తానని చెప్పాడు. అందుకనే పౌలు అన్నాడు, నేను రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. నాకు ఏ డౌట్ లేదు, దేవుడు నా జీవితంలో ప్రారంభించినది ముగిస్తాడని. మనము ఆయన బిడ్డలుగా మనము ప్రారంభించినది మనము ముగించాలి. అందుకనే పౌలు చెప్పిన మాటల్లో ఈ శ్రేష్టమైన మాట, నా పరుగు నేను కడముట్టించి తిని. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే నేను ముగించాను. ఇంగ్లీష్లో ఉంటుంది, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్, ఐ హ్యావ్ కెప్ట్ మై ఫెయిత్. నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని, నా పరుగు నేను కడ ముట్టించి తిని. నా కోసం ఉంచబడిన బహుమానం కోసం నేను ఆతురపడుతున్నాను. నువ్వు ఏం ప్రారంభించావు దేవుని కోసం? అవి ఎక్కడున్నాయి? ఇప్పటి వరకు నువ్వు ఏది ప్రారంభించకపోతే ఏది చేస్తావు దేవుని కోసం? నువ్వేదో చెయ్యాలని కాదు, కానీ దేవుడు నీ ద్వారా చెయ్యాలనుకున్నది, వాట్ డు యు వాంట్ గాడ్ టు డూ త్రూ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్? హ్యావ్ యు ఎవర్ ఆస్క్డ్ హిమ్? జీవితం అయిపోతుందండి. సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిపోయాడు. నిన్న భారతదేశం అంతా ఆయన చూడాలని తన ఫేర్వెల్లో ఒక మాట చెప్పాడు, చాలా చెప్పాడు. నేను ఇట్లాంటివి వింటూ ఉంటాను, ఎందుకంటే ప్రసంగాల్లోకి పనికి వస్తాయి, యవనస్తులతో మాట్లాడుతున్నప్పుడు. కాబట్టి అన్నీ చూస్తాను నేను, జస్ట్ ఫర్ మై హెడ్ నాలెడ్జ్. తన స్పీచ్ ప్రారంభించినప్పుడు అన్నాడు, మై లైఫ్ వాస్ బిట్వీన్ 22 yards and 24 years అన్నాడు. నా జీవితం 22 yards అంటే ఏంటండి తెలుగులో? గజాలు. అదేంటి? క్రికెట్ పిచ్ లెంత్. క్రికెట్ పిచ్ మీకు తెలుసుగా? ఎందుకు తెలియదు? కూరగాయలు తరగటం కన్నా ఇది బాగా తెలుసు కొంతమందికి, రైట్? 22 yards. He said, my life is between 22 yards and 24 years. What is your life? Between here and MIG? మరి మనం ఏంటి? నీ జీవితం నువ్వు కుదించి చెప్పాలంటే ఏమని చెప్తావు? తను చెప్పాడు, అంటే నా బ్రతుకంతా ఈ క్రికెట్ పిచ్ మధ్య 24 సంవత్సరాలే నా జీవితం అన్నాడు ఆయన. 40 సంవత్సరాల వయసు తనకి, 24 సంవత్సరాలు వెళ్ళాడు ఆ 22 అడుగుల్లో ఆడడానికి. కోట్లు సంపాదించాడు, ఎంతోమందిని ప్రభావితం చేశాడు. క్రికెట్ నాకు ఆయనే దేవుడు అంటున్నారు. అది పరిస్థితి. ఒక వ్యక్తి క్రికెట్ బ్యాట్ పట్టుకొని భారతదేశాన్ని అంతా, ప్రపంచాన్ని అంత ప్రభావితం చేస్తే, బైబిల్ పట్టుకొని ఎంతమందిని ప్రభావితం చేయగలవు? నువ్వునే. హల్లెలూయా! ఇఫ్ సంబడి కెన్ టేక్ ఎ బ్యాట్, యూ హ్యావ్ ద బైబిల్.
ఏది ఎక్కువ మాట్లాడుతుందండి, బ్యాటా బైబిలా? కానీ మనకు తెలియదుగా దీన్ని వాడటం తెలియాలి. మీకు అర్థమవుతుందా? యూ అండ్ ఐ షుడ్ నో హౌ టు యూజ్ ద బైబుల్, బికాస్ దిస్ విల్ ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్. ఇది జీవితాలలో పరివర్తన తీసుకొని వచ్చేది. ఇందులో ఉంది శక్తి, ఇందులో ఉంది ప్రతి ఒక్కరి జీవితం సమస్తం. ద మోర్ యూ రీడ్ యువర్ వర్డ్ అండ్ ద మోర్ యూ లివ్ దిస్ వర్డ్. ఈ వాక్యమును చదివి ఈ వాక్యమును జీవిస్తూ ఉంటే, ఈ వాక్యం ద్వారా నీ జీవితం ద్వారా ఎంతో మంది ప్రభావితం అవుతారండి. ఎంతో మంది, దెర్ ఇస్ నో డౌట్, బికాస్ దెర్ ఇస్ పవర్ ఇన్ హిస్ వర్డ్. దెర్ ఇస్ పవర్ ఇన్ హిస్ వర్డ్. ఒక సాదృశ్యం చెప్తా అన్నాను నేను వాడబట్టం గురించి. ఒక పాస్టర్ గారు, తనకి 10 సంవత్సరాల కుమారుడు. ప్రతి ఆదివారం వాళ్ళ ఆరాధన ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత, తల్లి లేదు, చాలా గారాభంగా పెంచుతున్నాడు పాస్టర్ గారు తన ఒకే కుమారుడిని. అయితే భోజనం అయిపోయిన తర్వాత ఈ పాస్టర్ గారు వారి 10 సంవత్సరాల కొడుకు కరపత్రాలు పట్టుకొని వీధుల్లోకి వెళ్ళి కనిపించిన వాళ్ళకి కరపత్రాలు ఇచ్చి వచ్చేస్తారు. అది వాళ్ళు ప్రతి ఆదివారం భోజనం అయిన తర్వాత చేసే పని. ఒక ఆదివారం వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చాక భయంకరమైన చలి ఆ రోజు, ప్లస్ వర్షం. కాబట్టి బయటకు వెళ్ళే పరిస్థితులు లేవు. కాబట్టి పాస్టర్ గారు భోజనం చేసేస్తున్న అలాంటి ఆయన చేసుకుని కొంచెం రిలాక్స్ అవుతున్నాడు. అబ్బా ఫోన్లే కనీసం ఒకరోజు ఆఫ్ దొరికింది అని. కొడుకు తయారైపోయాడు చక్కగా, కోటు గీటు వేసుకున్నాడు, పైన టోపీ పెట్టుకున్నాడు. డాడీ ఏంటి అన్నాడు. ఏంటంటే వాళ్ళ ఆదివారం మర్చిపోయావా, ప్రసంగించి వచ్చావుగా ఇప్పుడే, మనం వెళ్ళాలి. కరెక్టే నాన్న, వెళ్ళాలి, నాకు తెలుసు. కానీ ఏంటి, బయట చూసావా ఎంత చలి, ఎంత వర్షం. మనం బయటకు వెళ్ళడానికి ఈ పరిస్థితులు అనుకూలంగా లేవు. కాబట్టి వాళ్ళు ఉండిపోతాం. డాడీ, మనం ఇవాళ వెళ్ళకపోతే ఇంకా కొంతమంది నరకానికి వెళ్తారుగా అన్నాడంట. ఇంకేమనాలో అర్థం కాల. డాడీ, ఇఫ్ యూ డోంట్ గో అవుట్ టుడే, there still be some people who will go to hell. Don't you think we should go? అన్నాడు. నాన్న ప్లీజ్ నాన్న, ఈ వెదర్లో, ఈ వాతావరణంలో నేను రాలేను. కొడుకు అన్నాడు, కనీసం నేను వెళ్ళొచ్చా? సరే నీకు రావాలని లేదు, నేను వెళ్ళొచ్చా? సరే వెళ్ళు, కానీ జాగ్రత్తగా వెళ్ళి త్వరగా వచ్చేయి, వర్షం ఉంది. వెళ్ళిపోయాడు కుర్రాడు, పట్టుకున్నాడు, వెళ్తున్నాడు. ఆ వాతావరణంలో ఎక్కువ మంది ఉండరుగా, ఎవరెవరో కనిపిస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చేసాడు కరపత్రాలు. ఒక్కటే మిగిలింది. ఆ స్ట్రీట్ మీద ఉన్నాడు, ఎవరు ఆటలా, చీకటైపోతా ఉంది, తడిసిపోయాడు, పూర్తి ముద్ద. కానీ ఎంటీ హ్యాండెడ్ ఎప్పుడు రావటం తనకు అలవాటు లేదు. చేతిలో ఎన్ని కరపత్రాలు ఉంటే ఎవరికోళ్ళకి ఇచ్చి రావాల్సిందే. కాబట్టి చూసాడు, ఆ వీధి చివర ఒక ఇల్లు కనిపించింది. వెళ్ళాడు, బెల్లగొట్టాడు, ఎవరు తీలే. మళ్ళీ డబ్బా కొట్టాడు, ఎవరు తీలే. ఇంకోసారి కొట్టాడు, ఎవరు తీలే. చాలా దిగులు. ఒక కరపత్రం ఉంది, ఎవరికి ఇవ్వట్లా. రిటర్న్ వెళ్ళిపోదాం 4 అడుగులు వేసి, మళ్ళీ ఎందుకో మనసు కనిపించింది, లేదు ఇంకోసారి మళ్ళీ ట్రై చేస్తారు. మళ్ళీ టింగ్ 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 కొట్టి దబ కొట్టి గోల చేసాడు. చివరికి ఆ తలుపు కొంచెం చేసి ఒక ఆవిడ అంది, నాయనా నాకు ఏం చేయమంటావు? సన్, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఏం లేదు, ఇదిగోండి జీసస్ లవ్స్ యూ అని పెద్ద చిరునవ్వుతో మొత్తం తడిసిపోయాడు కుర్రాడు. యేసుప్రభు వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు చెప్దామని వచ్చాను, నేను ఇదిగో తీసుకోండి అన్నాడు. వెళ్ళిపోయాడు, వచ్చేసాడు ఇంటికి. నెక్స్ట్ ఆదివారం ఆ గుడిలో ఒక ఆనవాయితీ ఏంటంటే, ప్రతి ఆరాధనలో పాస్టర్ గారు ఎవరికైనా ఏదైనా సాక్ష్యం ఉంటే చెప్పండి అని అడుగుతాడు. ఎవరో చెప్తా ఉంటారు, కొన్నిసార్లు ఎవరు చెప్పరు. అలాగే ఆ నెక్స్ట్ వీక్ ఆయన నిలబడి, ఎవరికైనా ఏదైనా సాక్ష్యం ఉంటే మీరు పంచుకుంటారా అంటే, ఒక ఆవిడ వెనకాల నుంచి, ముసలావిడ, కొంచెం ఏజ్, నడుచుకుంటూ వచ్చింది ముందుకి. వచ్చి తను నిలబడి తన స్టోరీ చెప్పింది. అదేంటంటే, కరెక్ట్గా పోయిన వారం అది నేను ఇక్కడ ఉంటాను, పలానా ఇంట్లో ఉంటాను, నేను ఎప్పుడు గుడికి రాలా, అయితే నా జీవితంలో చాలా క్లిష్ట పరిస్థితులు వచ్చినాయి. ఆ రోజు నేను ఆత్మహత్య చేసుకోవడానికి డిసైడ్ అయిపోయాను. దెర్ ఇస్ నో వేస్ దట్ ఐమ్ గోయింగ్ టు లివ్. నేను కుర్చీ ఎక్కి మెడకి బిగించుకొని ఇంకా ఆ కుర్చీని తన్నాలి. ఎవరో బెల్ల కొట్టారు. ఎవరిది నేను అనుకున్నా, కొట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నేను కుర్చీ తన్నేసి చచ్చిపోతా. కానీ కొడతానే ఉన్నాడు. తర్వాత ఒక నిమిషం గ్యాప్ వచ్చింది. అమ్మ పోన్లే వెళ్ళిపోయారని మళ్ళీ నేను తన్నే లోపల ఇంకా సౌండ్ ఎక్కువైంది. నేను తీసేసరిలే, వెళ్ళి ఒకసారి చూసి వచ్చి తర్వాత మళ్ళీ లెట్ మీ కమిట్ సూసైడ్.
తీశాను, వెళ్ళాను. ఒక చిన్న కుర్రోడు వచ్చాడు, తడిసిపోయాడు, ముద్ద కరపత్రం ఇచ్చాడు. నేను అది చదివాను, ఈరోజు గుడికి వచ్చాను. హల్లెలూయా. ఆ తండ్రి కన్నీరు, పాస్టర్ గారు అన్నాడు, నేను ఎన్ని ప్రసంగాలు ఇచ్చేసాను. కొడుకుని చూసి మురిసిపోయాడు. సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు యేసుప్రభుని అలాగే పంపించాడు ఇక్కడికి. ఎస్ నో, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దట్ కోల్డ్ డే, పరలోక వైభవం అంతా విడిచిపెట్టి ఈ భూప్రపంచానికి వచ్చాడు ఆయన. ఆ చిన్న కొడుకు ఆ ఒక్కరోజు తడిసిపోయాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలు, తన సొంతదంటూ ఏమీ లేదు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూడ్లున్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలవార్చుకున్నట్టుకు చోటు లేదు. తన సమాధి కూడా ఎవరో అప్పిచ్చారు ఆయనకి. అవునా కదా? ఎస్, థింక్ అబౌట్ ఇట్. ఆ చిన్న బిడ్డ తన హృదయంలో ఉండిన ఆశ ఒక జీవితాన్ని రక్షించింది. కాబట్టి దేవుడు ఎలాగ నిన్ను నన్ను వాడుకుంటాడో అన్నది అది ఆయన చేతిలో ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతమైన విచిత్రమైన రీతిలో వాడుకుంటాడు. ప్రశ్న ఏంటంటే, నువ్వు వాడబడడానికి అటువంటి కమిట్మెంట్ ఉండాలి. అది వేరే ఏం లేదు. దర్ ఇస్ నథింగ్ ఎల్స్. సేయింగ్ దట్ లార్డ్, ఐ విల్ కన్ఫార్మ్ టు యువర్ టెండెన్సీస్, ఐ విల్ లుక్ అప్ టు హోలీనెస్, ఆనెస్టీ అండ్ హ్యూమిలిటీ, ఐ విల్ కంప్లై టు యువర్ టర్మ్స్. అయ్యా, నీ కండిషన్స్ ఏంటి, నీ షరతులేంటి, నేను దానికి సిద్ధము. మూడవది, నాయన నువ్వు చెప్పిన పని నేను చేస్తా, ప్రారంభిస్తాను, ముగిస్తాను. ఐ విల్ క్యారీ అవుట్ యువర్ టాస్క్, ఐ విల్ స్టార్ట్ ఇట్ అండ్ ఫినిష్ ఇట్. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన చక్కని సవాలుతో కూడిన మాటలను బట్టి ఆయన పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. ఒక్కమారు మన జీవితాలను పరిశీలించుకొని, ఒకవేళ మీ జీవితమును ఆయనకు అర్పించని వారు ఉంటే, నేడే రక్షణ దినము. పశ్చాత్తాపం కావాలి, ఏదో బాధపడటం కాదు. యథార్థమైన పశ్చాత్తాపము రక్షణకు మూలము. అట్టి పశ్చాత్తాపముతో మీ జీవితములను ఆయనకి ఇవ్వండి. అనేక మంది ఇక్కడ ఆయన నామమందు విశ్వసించిన వారు ఉన్నారు. దేవుని ద్వారా వాడబడుతున్నారా? సంతోషం. ఒకవేళ ఇప్పటి వరకు ఆయన ద్వారా వాడబడలేకపోతే, లేకపోతే ఆ అవగాహన లేకపోతే, ఒక తీర్మానం, ఖచ్చితమైన తీర్మానం, ప్రభు నీ ద్వారా నేను వాడబడాలి. నీవు ఏ కార్యాలైతే నా జీవితం ద్వారా చేయాలనుకున్నావు అది చేయి. దేవా, మీ గుణాతిశయములకు నేను లోబడతాను. ఐ విల్ కన్ఫార్మ్ టు యువర్ టెండెన్సీస్, ఐ విల్ కంప్లై టు యువర్ టర్మ్స్ అండ్ ఐ విల్ క్యారీ అవుట్ యువర్ టాస్క్. ఈ శేష జీవితం అండి, ఇది చిన్న జీవితం. రిమెంబర్ ద బెస్ట్ ఇస్ యెట్ టు కమ్ ఇన్ అవర్ లైఫ్స్. గాడ్ ఈస్ స్టోరింగ్ ద బెస్ట్ ఫర్ us. దేవుడు మన కోసం శ్రేష్టమైనది అట్టి పెడుతున్నాడండి. పరలోక రాజ్య సమృద్ధి శ్రేష్టమైనది ఆయన కోసం జీవించే ప్రతి ఒక్కరికి. మరి మన శ్రేష్టమైనది మనం ఆయనకి ఇవ్వాలిగా. మన సమయము, మన తలాంతు, మన జీవితం సాతాను ద్వారా కాదు వాడబడటం, ఆ రక్షకుడి ద్వారా ఆయన ఉద్దేశాల కోసం వాడబడాలి. రిమెంబర్, యు ఆర్ ద సాల్ట్ అండ్ డోంట్ లూజ్ దట్ టేస్ట్. ఆ రుచి కోల్పోకూడదు. పునర్సమర్పించుకోండి. దేవుని వాక్యము మరి ఎక్కువగా చదివి దానికి విధేయులై దాని ప్రకారం జీవించాలి.
We have to live out His word. Obey and live out. దయగల దేవ పరిశుద్ధుడా, మమ్మల్ని దర్శించినందుకు, మీ మాటలను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.